ఈరోజు హైదరాబాద్ మెట్రోకి ర్యాపిడో సంస్థకి మధ్య జరిగినట్టు ఒప్పందం ఈ సంవత్సరం గత 8 నెలలుగా 1,00,00,000 మంది ప్రయాణికులు ఈ ర్యాపిడో బైక్స్ మీద ప్రయాణించడం జరిగింది. అంటే హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రోలో ప్రయాణం చేసి తర్వాత మెట్రో స్టేషన్ నుండి వర్క్ ప్లేస్ కానీ ఎక్కడికైతే వెళ్తామో దానికి సంబంధించిన ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాము. ఆ కనెక్టివిటీని ర్యాపిడో సంస్థ వారు చాలా ఎఫిషియెంట్గా మనకి చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మనకి దాదాపుగా 57 స్టేషన్స్లో రోజు కూడా 4,80,000 నుంచి 5 లక్షల వరకు కూడా రోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణికుల్లో కనీసం 1,00,000 మందికైనా మనం ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈ టీజీఎస్ఆర్టీసీ బస్ ద్వారా కానీ ర్యాపిడో సంస్థ ద్వారా కానీ స్విదా వల్ల కానీ ఇంకా అనేకమైనటువంటి మనకి బైక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత ట్యాక్సీలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. ఇవన్నిటితో కూడా మనం ప్రయాణం అంటే సులభంగా ఉండేలా తగ్గిస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్, ఆటోలో అయితే విపరీతంగా కాస్ట్ అవుతుందని చెప్పేసి వీరు 3 కిలోమీటర్ల వరకు కూడా 30 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అతను కూడా లిమిటెడ్గా అన్నమాట. సో ఆ అడ్వాంటేజ్ ఉంది. దానితో పాటుగా స్త్రీలకు ఉపయోగపడేలాగా వారికి, ఎందుకంటే బైక్ ట్యాక్సీస్ మంచి అన్ని ఫెసిలిటీస్ మనం ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. విమెన్ రైడర్స్కి, స్త్రీలకి, మహిళా మనులకి అన్ని సౌకర్యాలు ఉండేలాగా అవసరమైతే ఏమైనా వారికి ఏమైనా సమస్య ఉంటే ఒక నంబర్ వారు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మన పోలీస్ వారు వచ్చి వారిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఆ స్త్రీకి రక్షణ కల్పించడం జరుగుతుంది. ఇంకా మనము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఇనీషియల్ లెవెల్ ఆఫ్ ప్రాస్పెరిటీలో ఉన్నాము. తర్వాత భారతదేశంలో అర్బనైజేషన్ అన్నది ఇప్పుడిప్పుడే మొదలైంది. కానీ చాలా దేశాలు మనకంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మనం దాదాపుగా దేశ జనాభాలో ఒక 40% మంది మాత్రమే అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో నివసిస్తూ ఉన్నాము. కానీ మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో తీసుకుంటే 80%, 90% మంది జనాభా అంతా కూడా వారు పట్టణాలు, నగరాల్లో ఉంటారు. అదే పరిస్థితి త్వరలోనే ఇండియన్ సిటీస్ కూడా వస్తూ ఉంటుంది. అంటే మనం వీఆర్ సిటింగ్ అనే పౌడర్ కెగ్ అని అర్థం చేసుకోవాలి. మనం చాలా సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నాము. ఒక విధంగా హైదరాబాద్ లాంటి మన భారతీయ నగరాలకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి కూడా, ఎందుకంటే వారు ట్రాఫిక్ సమస్య మన దేశానికి ఉన్నటువంటి మేధా సంపత్తి వల్ల కావచ్చు, అన్ని దేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి కానీ వారికంటే కూడా పెద్ద క్యాంపస్లు ఇప్పుడు హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఏ నగరం అయితే భవిష్యత్తులో వాటి యొక్క ఈ రవాణా వ్యవస్థని సరిదిద్దుకోగలుగుతుందో, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించుకోగలుగుతుందో, ఏ నగరం అయితే పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించుకోగలుగుతుందో, కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించుకోగలుగుతుంది, ఆ నగరాలు గొప్ప నగరాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోజున హైదరాబాద్లో దాదాపు 1,50,00,000 మంది జనాభా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ని తీసుకుంటే ఉన్నారు. ఇది వచ్చే 3 దశాబ్దాల్లో, వచ్చే 30 సంవత్సరాల్లో దాదాపు 3 కోట్ల జనాభా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది తెలంగాణ అనేటువంటి గాడ్ గిఫ్టెడ్ సిటీ, గాడ్ గిఫ్టెడ్ స్టేట్. ఇటువంటి చాలా అరుదుగా ఉంటాయి. ఏ రాష్ట్రంలో అయినా సరే మీరు ముంబై చూసుకోవచ్చు, లేకపోతే చెన్నై చూసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చూసుకుంటే ఏదో ఒక మూలక ఉంటుంది సామాన్యంగా. అట్లా కాకుండా హైదరాబాద్ మన తెలంగాణకి మధ్యలో ఉందన్నమాట. ఉండటం వల్ల అన్ని ప్రాంతాల నుంచి కూడా, తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇప్పుడంతా కూడా హైదరాబాద్ సిటీకి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అవుట్స్కట్స్లో సెటిల్ అవుతున్నారు. అందుకనే మనం ఫేజ్ 2 చాలా లార్జ్ స్కేల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 76 కిలోమీటర్లు ఆల్రెడీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. చేసి మనం కేంద్రానికి పంపించాము. త్వరలోనే ఒకసారి అనుమతి వచ్చిన తర్వాత మనము ఈ 2వ ఫేజ్ని మొదలు పెడతాము. ఇప్పుడు ఓల్డ్ సిటీ వారు కూడా చాలామంది అడుగుతున్నారు. ఎప్పటి నుంచో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ లేకుండా పోయింది. అందుకని ఓల్డ్ సిటీని కూడా అక్కడ రోడ్స్ని విస్తృతం చేసి దాదాపు 1,100 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 1,100 ప్రాపర్టీస్ని కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ మేము ల్యాండ్ ఎక్విజిషన్ ఫుల్ స్వింగ్లో ఉంది. కలెక్టర్ గారు మొన్ననే ఒక స్క్వేర్ యార్డ్కి 81,000 రూపాయలని వారు కాంపెన్సేషన్గా ప్రకటించడం జరిగింది. ఎవరైతే ముందుకు వస్తున్నారో వారి దగ్గర మేము స్ట్రైట్ అవే కన్సెంట్ తీసేసుకొని వారికి చెక్స్ ఇచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. వచ్చే వారం 10 రోజుల్లో చెక్స్ కూడా ఇస్తాము, ఇచ్చి ఆ రోడ్ వైడనింగ్ మొదలు పెట్టబోతూ ఉన్నాము. దానితోటి యాక్టివిటీ కూడా షురూ అవుతుంది. సో హైదరాబాద్కి మంచి భవిష్యత్తు ఉంది. ముఖ్యమంత్రి గారికి ఇంకా ప్లాన్లు ఉన్నాయి. ఆయన త్వరలోనే ఇంకా అసెంబ్లీ సమావేశంలో ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆయన మంచి ఇంకా అనౌన్స్మెంట్స్ కూడా చేయబోతూ ఉన్నారు. అనేకమైనటువంటి సౌకర్యాలని హైదరాబాద్ కలిగించి హైదరాబాద్ని ఒక అంతర్జాతీయ నగరంగా చేసి మంచి టాప్ పొజిషన్స్ తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. మేము కృషి చేస్తున్నాము. థ్యాంక్ యూ.